సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో పోస్ట్తో వివాదం మొదలైంది. ఈ వివాదం కాంగ్రెస్కు చెందిన మైనార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టింది. పప్పు జానీ, దాదాబుడే వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గొడ్డళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 2 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరస్పరం దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మంకు తరలించారు కుటుంబ సభ్యులు. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళు ఆ పాటలోనే ఉన్నారు. కానీ మా మీద పాత కక్షలు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం. మా ఇంట్లో ఎవ్వరు లేరు. గ్యాస్ లీక్ చేసిరు, 2 లీటర్లు అన్ని పెట్రోల్ తెచ్చి ఆ రూమ్ అంతా వేసిరు. ఆ రూమ్లో మా పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఎంత ప్రాధాయపడ్డాను, మా పిల్లగాళ్ళు ఉన్నారు వదిలిపెట్టండి అని. అయినా కానీ అగ్గపెట్టతో ఆ దాదాపుడే కొడుకు గీసిండు. దాదాపుడే కొడుకు గోర్చాన్ గారు, నాగులు, ఉస్మాను, వాళ్ళు మొత్తం 35 మంది దాకా వచ్చిరు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా, మా బీరువాలు ఏది లేకుండా, సీసీ కెమెరాలు